Hello students, welcome back to my channel Samina's Telugu Pharmacology. ఈ వీడియోలో మనం మ్యాక్రోలైడ్స్ ఫార్మకాలజీ గురించి డిస్కస్ చేసుకుందాము. అండ్ క్లోరాంఫెనికాల్ తర్వాత కీమోథెరపీలో నెక్స్ట్ వస్తున్న టాపిక్ మ్యాక్రోలైడ్స్. మ్యాక్రోలైడ్స్ కూడా యాంటీబయాటిక్స్. వీటికి మ్యాక్రోలైడ్స్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇందులో ఒక లార్జ్ మ్యాక్రోసైక్లిక్ రింగ్ అనేది ఉంటుంది. సో ఈ గ్రీన్ కలర్లో ఉన్నది దిస్ ఇస్ ద లార్జ్ మ్యాక్రోసైక్లిక్ రింగ్ అండ్ దీనికి లాక్టోన్ రింగ్స్ అటాచ్ అయి ఉంటాయి అండ్ వీటికి షుగర్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి. ఇవి ఆరెంజ్ కలర్లో డ్రా చేసి ఉన్నవి ఇవి షుగర్స్. ఇది యూజువల్గా ఒక ఎరిథ్రోమైసిన్ స్ట్రక్చర్. సో ఎరిథ్రోమైసిన్ అండ్ దాని నుండి వస్తున్న సెమీసింథటిక్ డెరివేటివ్స్ ఏమైతే ఉంటాయో రాక్సిథ్రోమైసిన్, క్లారిథ్రోమైసిన్ అండ్ ఎజిథ్రోమైసిన్ ఇవి కరెంట్గా యూజ్ చేయబడే మ్యాక్రోలైడ్స్. సో మ్యాక్రోలైడ్స్ మెకానిజం ఆఫ్ యాక్షన్ కానీ చూసినట్లయితే ఈ ఫిగర్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. యూజువల్గా మ్యాక్రోలైడ్స్ ఆర్ బ్యాక్టీరియోస్టాటిక్ అండ్ దే కాజ్ ఇన్హిబిషన్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ ఇన్ ద బ్యాక్టీరియా. సో ఇది బ్యాక్టీరియల్ రైబోజోమ్ అండ్ ఈ బ్యాక్టీరియల్ రైబోజోమ్లో 2 సబ్ యూనిట్స్ 50S అండ్ 30S సబ్ యూనిట్స్ ఉంటాయి అండ్ ఈ బ్రౌన్ కలర్లో ఉన్నది mRNA. సో mRNA మీద ప్రోటీన్ సింథసిస్కి కోడాన్స్, కొత్త అమైనో యాసిడ్స్కి కోడాన్స్ అనేవి ఉంటాయి అండ్ 50S రైబోజోమల్ సబ్ యూనిట్కి P సైట్ ఆర్ పెప్టిడైల్ సైట్ ఆర్ A సైట్ ఆర్ అమైనో యాసిడ్ సైట్ అని అంటాము. ఈ 2 సైట్స్ ఉంటాయి అండ్ టీఆర్ఎన్ఏ mRNA కమాండ్స్ మీద mRNA మీద ఉన్న కోడాన్స్ ప్రకారంగా ఒక్కొక్క అమైనో యాసిడ్ని తీసుకొచ్చి అమైనో యాసిడ్ సైట్ ఆర్ ఏ సైట్ మీద బైండ్ చేస్తుంది అండ్ బైండ్ చేసిన తర్వాత ఆ కొత్త అమైనో యాసిడ్తో ఆల్రెడీ ఫామ్ అయిన అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం నేసెంట్ పాలీపెప్టైడ్ చైన్ అంటే కొత్త పాలీపెప్టైడ్ చైన్ అని అంటాము. సో ఇలాంటివి అట్లీస్ట్ ఒక 20 అమైనో యాసిడ్స్ కానీ ఫామ్ అయితే అది ఒక ప్రోటీన్ కిందికి వస్తుంది. సో పీ సైట్ నుండి పెప్టిడైల్ సైట్ నుండి ఈ 3 అమైనో యాసిడ్స్ వెళ్ళి మళ్ళీ ఏ సైట్ దగ్గర బైండ్ అవుతాయి. సో ఏ సైట్ దగ్గర ఉన్న 4th అమైనో యాసిడ్తో ఇవి బైండ్ అవుతాయి అండ్ దాన్ని ట్రాన్స్పెప్టిడేషన్ రియాక్షన్ అని అంటాం. బైండ్ అయిన తర్వాత ఈ మొత్తం 4 అమైనో యాసిడ్స్ మళ్ళీ పీ సైట్కి పంపించబడతాయి. సో ఈ మొత్తం అమైనో యాసిడ్స్ పీ సైట్కి పంపించినప్పుడు ఏ సైట్ ఫ్రీగా ఉంటుంది. అప్పుడు టీఆర్ఎన్ఏ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ ఇంకొక కొత్త అమైనో యాసిడ్ని ఏ సైట్ మీదకి తీసుకొస్తుంది. సో దీన్ని ట్రాన్స్లొకేషన్ అని అంటాం. ఈ ప్రాసెస్ని ట్రాన్స్లొకేషన్ అని అంటాం. సో మ్యాక్రోలైడ్స్ ఇప్పుడు ఏం చేస్తాయంటే ఈ ఏ సైట్ని బ్లాక్ చేస్తాయి. ఏ సైట్ని బ్లాక్ చేసినప్పుడు ఏ సైట్ మీదకి కొత్త అమైనో యాసిడ్ అనేది టీఆర్ఎన్ఏ తీసుకొని రాలేదు. సో అలాంటప్పుడు ద మ్యాక్రోలైడ్స్ కాజ్ బ్లాకేజ్ ఆఫ్ ట్రాన్స్లొకేషన్ అండ్ దే బ్లాక్ ఏ సైట్. ట్రాన్స్లొకేషన్ ప్రాసెస్ని ఆపేస్తాయి, ఈ అమైనో యాసిడ్స్ని ఇటు పంపించడానికి లేకుండా అండ్ ఏ సైట్ని బ్లాక్ చేస్తాయి. తద్వారా దే కాజ్ టర్మినేషన్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ సింథసిస్ని ఆపివేస్తాయి బ్యాక్టీరియాలో. సో మ్యాక్రోలైడ్స్ మెకానిజం ఆఫ్ యాక్షన్ మనం ఫ్లో చార్ట్ ఫామ్లో కానీ చూసినట్లయితే ఎరిథ్రోమైసిన్ ఆర్ ఇన్ జనరల్ మ్యాక్రోలైడ్స్ 50S రైబోజోమల్ సబ్ యూనిట్తో బైండ్ అవుతాయి. బైండ్ అయ్యి ట్రాన్స్లొకేషన్ ఆఫ్ గ్రోయింగ్ పెప్టైడ్ చైన్స్ని ఇన్హిబిట్ చేస్తాయి ఏ సైట్ నుండి పీ సైట్కి అండ్ ఏ సైట్ అనేది కొత్త అమైనో యాసిడ్ తీసుకురావడానికి అవైలబుల్గా ఉండవు. సో ఏ సైట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ బైండింగ్ నెక్స్ట్ అమైనో యాసిడ్. సో దిస్ ఫైనల్లీ కాజెస్ ఇన్హిబిషన్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ మ్యాక్రోలైడ్స్. సో మ్యాక్రోలైడ్స్ డ్రగ్ వైజ్ కానీ మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఎరిథ్రోమైసిన్. ఎరిథ్రోమైసిన్ అనేది స్ట్రెప్టోమైసిస్ ఎరిథియస్ బ్యాక్టీరియా నుండి ఆబ్టైన్ చేయబడింది అండ్ మ్యాక్రోలైడ్స్లో ఎరిథ్రోమైసిన్ స్పెక్ట్రమ్ చూస్తే నారో స్పెక్ట్రమ్ ఉంటుంది ఎరిథ్రోమైసిన్కి. ఏరోబిక్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి ఎగెయిన్స్ట్గా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఏరోబిక్ బ్యాక్టీరియా అంటే ఇవి ఆక్సిజన్ ప్రెజెన్స్లో బాగా గ్రో అవుతాయి అండ్ కొన్ని గ్రామ్ నెగిటివ్ ఆర్గానిజమ్స్ మీద కూడా ఎరిథ్రోమైసిన్ యాక్షన్ని చూపిస్తుంది. సో సమ్ ఆఫ్ ద స్పీషీస్ చూస్తే స్ట్రెప్టోకోకై, న్యూమోకోకై, స్టెఫైలోకోకై, గోనోకోకై అండ్ లెజియోనెల్లా. లెజియోనెల్లా అనేది ఒక గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఇది లెజియోనైర్స్ డిసీజ్ని కాజ్ చేస్తుంది. లెజియోనైర్స్ డిసీజ్ అంటే ఇది సివియర్ ఫార్మ్ ఆఫ్ న్యూమోనియా అనమాట. అండ్ తర్వాత కొరినే బ్యాక్టీరియం డిఫ్టీరియా అండ్ పర్టుసిస్, దెన్ ట్రిపోనిమా పెలాడియం. ట్రిపోనిమా పెలాడియం అనేది దీన్ని ఎర్లీగా స్పైరోకీటా పాలిడా అని కూడా పిలిచారు అండ్ ఇది సిఫిలిస్ డిసీజ్ని కాజ్ చేస్తుంది. ఇది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్. అండ్ నెక్స్ట్ వన్ క్యాంపైలో బ్యాక్టర్ జెజూని. క్యాంపైలోబాక్టర్ జెజూని
ఈజ్ అసోసియేటెడ్ విత్ డిసీజెస్ ఎస్పెషలీ ఇన్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్లో కూడా ఇది డయేరియా కాజ్ చేస్తుంది. ఎక్కువగా పౌల్ట్రీ యానిమల్స్లో ఈ క్యాంపైలోపాక్టర్ జెజునియా అనేది ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేస్తుంది అండ్ ఇది ఎక్కువగా యానిమల్ ఫీసీస్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ ఈజ్ మైకోప్లాజ్మా. సో మైకోప్లాజ్మా న్యూమోనియా అనేది అప్పర్ అండ్ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ క్లామైడియా అండ్ దిస్ కాజెస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. నేను అన్ని స్పీషీస్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ కొన్ని స్పీషీస్ని నేను ప్రీవియస్ వీడియోస్లో 2-3 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చెక్ బ్యాక్ ఫర్ మై ప్రీవియస్ వీడియోస్ ఇన్ కీమోథెరపీ. And if you see the mechanism of action of erythromycin in theoretic form, erythromycin అనేది బ్యాక్టీరియోస్టాటిక్ at low concentration and higher concentrations లో ఇది బ్యాక్టీరిసైడల్ యాక్టివిటీని చూపిస్తుంది, అంటే బ్యాక్టీరియాని చంపేస్తుంది. అండ్ ఆల్కలిన్ pHలో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ 50S రైబోజోమల్ సబ్ యూనిట్కి బైండ్ చేసి బ్యాక్టీరియల్ ప్రోటీన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తుంది. కమింగ్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ మ్యాక్రోలైట్స్. సో రెసిస్టెన్స్ అనేది త్రూ ప్లాస్మిడ్స్ చూపిస్తుంది. ప్లాస్మిడ్స్ అంటే ఏంటో కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రీవియస్ వీడియోస్లో చూడండి స్టూడెంట్స్. అండ్ లో పర్మిబిలిటీ ఆఫ్ బ్యాక్టీరియా టు ద యాంటీబయాటిక్ కానీ సరిగ్గా బ్యాక్టీరియాలో పెనిట్రేట్ అవ్వకపోతే, సరిగ్గా పర్మియబుల్ అవ్వని కేసెస్లో బ్యాక్టీరియా ఈ డ్రగ్స్కి మ్యాక్రోలైట్స్కి రెసిస్టెన్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. అండ్ కొన్ని ఎంజైమ్స్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేయడం ద్వారా అవి మ్యాక్రోలైట్స్ని హైడ్రోలైజ్ చేసేస్తాయి. సో మ్యాక్రోలైట్స్ ఇన్యాక్టివేట్ అయిపోతాయి. అండ్ లో ఎఫినిటీ ఆఫ్ రైబోజోమ్స్ టు మ్యాక్రోలైట్స్. ఒకవేళ రైబోజోమ్స్ బ్యాక్టీరియల్ రైబోజోమ్స్ మ్యాక్రోలైట్స్కి సరైన ఎఫినిటీ అంటే మ్యాక్రోలైట్స్ ఇచ్చినా కూడా రైబోజోమ్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రియాక్షన్ లేని టైంలో అలాంటి మైక్రోబ్స్ వేరే డ్రగ్స్ లైక్ లింకోసమైడ్స్ అండ్ స్ట్రెప్టోగ్రామిన్ అనే యాంటీబయాటిక్స్కి కూడా రెసిస్టెన్స్ని ఆ బ్యాక్టీరియా ఫామ్ చేసుకోగలుగుతాయి. అండ్ అంటే ఇవి కూడా 50S రైబోజోమల్ సబ్ యూనిట్తో బైండ్ అయ్యి యాక్షన్ని చూపిస్తాయి కాబట్టి, అండ్ ఆ రెసిస్టెన్స్ని MLS టైప్ రెసిస్టెన్స్ అని పిలుస్తాము. దట్ ఈస్ మ్యాక్రోలైట్స్, లింకోసమైడ్స్ అండ్ స్ట్రెప్టోగ్రామిన్ టైప్ రెసిస్టెన్స్ అని పిలుస్తాము. కమింగ్ టు ద ఫార్మకోకైనెటిక్స్ ఆఫ్ ఎరిథ్రోమైసిన్. సో ఎరిథ్రోమైసిన్ డ్రగ్కి ఫుడ్ అనేది ఇంటర్ఫియర్ అవుతుంది దాని అబ్సార్ప్షన్తో. సో ఫుడ్ తీసుకోవడానికి 1/2 hour ముందు ఎరిథ్రోమైసిన్ తీసుకోవాలి. అండ్ దిస్ ఈస్ డెస్ట్రాయిడ్ బై గ్యాస్ట్రిక్ యాసిడ్ కాబట్టి, సో దిస్ ఈస్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంటరిక్ కోటెడ్ టాబ్లెట్స్. అండ్ ప్లాస్మా T1/2 ఈజ్ నియర్లీ 1.5 hours. బైల్ ద్వారా ఇది ఎక్స్క్రీట్ అవుతుంది అండ్ ఇది ఒక మైక్రోజోమల్ ఎంజైమ్ ఇన్హిబిటర్ కాబట్టి కొన్ని డ్రగ్స్తో మెటబాలిజంతో ప్రాబ్లం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో కాంట్రా ఇండికేషన్స్ కొన్ని డ్రగ్స్తో చూపిస్తుంది, ఎందుకంటే మైక్రోజోమల్ ఎంజైమ్ ఇన్హిబిటర్ అంటే కొన్ని డ్రగ్స్ మెటబాలిజంని ఇది ఇన్హిబిట్ చేస్తుంది అని అర్థము. ఎగ్జాంపుల్ ఫర్ దిస్ మైక్రోజోమల్ ఎంజైమ్ ఇస్ సైటోక్రోమ్ P450. Next one is the adverse drug reactions of erythromycin. Erythromycin adverse drug reactions lo bhaganga it causes hepatitis along with cholestatic jaundice. Cholestatic jaundice ante bilirubin and biliverdin pigments అనేవి blood stream లో ఎక్కువగా బిల్డప్ అయితే దాన్ని cholestatic jaundice అని అంటాము. అండ్ ఎపిగాస్ట్రిక్ డిస్ట్రెస్ అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద అబ్డామెన్లో డిస్కంఫర్టబుల్గా ఉండడం, పెయిన్ ఉండడంని ఎపిగాస్ట్రిక్ డిస్ట్రెస్ అని అంటాము. దెన్ ఎరిథ్రోమైసిన్ కాజెస్ నాజియా, వామిటింగ్ అండ్ డయేరియా. తర్వాత ఇంటెస్టైనల్ మోటిలిటీని పెంచుతుంది కాబట్టి దీన్ని మోటిలిన్ రిసెప్టార్ అగోనిస్ట్ అని కూడా అనొచ్చు. తర్వాత అలర్జిక్ రియాక్షన్స్ని కాజ్ చేస్తుంది. అండ్ కార్డియాక్ డిసీజెస్ ఉన్న పేషెంట్స్లో కార్డియాక్ ఎరిథ్మియాస్ని కూడా కాజ్ చేస్తుంది. అండ్ కొంతమంది పేషెంట్స్లో రివర్సిబుల్ హియరింగ్ ఇంపైర్మెంట్ కూడా చూపిస్తుంది, కొద్దిసేపటి వరకు వాళ్ళు వినలేరు. సో డ్రగ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ ఎరిథ్రోమైసిన్ కానీ చూస్తే ఇది ఒక మైక్రోజోమల్ ఎంజైమ్ ఇన్హిబిటర్, ప్రీవియస్గా కూడా మనం చెప్పుకున్నాము. సో ఇక్కడ మెయిన్ ఎగ్జాంపుల్ ఫర్ మైక్రోజోమల్ ఎంజైమ్ ఇస్ సైటోక్రోమ్ P450 యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ యూ. సో ఇది ఏం చేస్తుందంటే కొన్ని డ్రగ్స్ ప్లాస్మా లెవెల్స్ని పెంచుతుంది, లైక్ దట్ ఆఫ్ కార్బమాజెపిన్. ఇది ఒక యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్, బెంజోడైజెపిన్ క్లాస్కి చెందింది. తర్వాత
డై అండ్ ఇది అలర్జిక్ కండిషన్స్లో యూస్ చేస్తాము. దిస్ ఇస్ యాంటీహిస్టమిన్ డ్రగ్. దెన్ థియోఫిలిన్ జాంథిన్ క్లాస్కి సంబంధించింది అండ్ ఇది రెస్పిరేటరీ ఎయిర్వే మజిల్ రిలాక్సేషన్లో యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వాల్ప్రోయేట్. దిస్ ఇస్ అన్ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్ అండ్ డిగాక్సిన్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ కార్డియాక్ ఎరిథ్మియాస్. అండ్ వార్ఫరిన్ అనేది ఒక యాంటీకోయాగులెంట్ డ్రగ్. ఈ అన్ని డ్రగ్స్ ప్లాస్మా లెవెల్స్ని ఎరిథ్రోమైసిన్ కాంట్రా ఇండికేషన్స్ చూపిస్తుంది. వీటి ప్లాస్మా లెవెల్స్ని పెంచుతుంది ఎందుకంటే ఇది హెపాటిక్ మైక్రోజోమల్ ఎంజైమ్ ఇన్హిబిటర్ కాబట్టి. సో ఈ ప్లాస్మా లెవెల్స్ ఈ డ్రగ్స్కి పెరిగితే ఇవి బాడీలో అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ దీనివల్ల టాక్సిసిటీ అనేది డెవలప్ అవుతుంది ఈ డ్రగ్స్ వల్ల. Coming to the last topic of erythromycin, that is uses of erythromycin. So erythromycin is used in the treatment of atypical pneumonia. Atypical pneumonia అనేది swollen lung tissue and ఇది mycoplasma bacterial species వల్ల కాజ్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ లెజనైర్స్ న్యూమోనియా. ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదా, దిస్ ఇస్ సీరియస్ ఫార్మ్ ఆఫ్ న్యూమోనియా అనేది. యూజువల్గా ఈ లెజనైర్స్ న్యూమోనియా అనేది కంటామినేటెడ్ వాటర్ స్ప్రేస్ ఇన్హేల్ చేసినప్పుడు ఎస్పెషల్లీ ఫౌంటైన్స్ ఆ వాటర్ అంతా కంటామినేట్ అయ్యి ఎప్పటి నుండో స్టోర్ అయి ఉన్నట్లయితే అలాంటి వాటి వల్ల ఈ లెజనైర్స్ న్యూమోనియా అనేది కాజ్ అవుతుంది. అండ్ దీని సిమ్టమ్స్ వచ్చేసి ఫ్యాటిగ్, ఫీవర్, కాఫ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, చెస్ట్ పెయిన్, కన్ఫ్యూజన్ లాంటివి దీనికి సిమ్టమ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ whooping cough, used in the treatment of whooping cough. Then fourth one, erythromycin is used in the treatment of streptococcal infections. తర్వాత స్టెఫైలోకోకల్ ఇన్ఫెక్షన్స్ అండ్ డిఫ్తీరియా. డిఫ్తీరియా అనేది తెలుగులో కంఠవాతము అని అంటాం. ఇది థ్రోట్ పెయిన్తో పాటు స్లైట్ ఫీవర్ అనేది సిమ్టమ్ దీనికి. తర్వాత సిఫిలిస్ అండ్ గోనోరియా, ఇవి రెండు సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. అండ్ ఎయిత్ వన్ ఈజ్ క్యాంపైలోబాక్టర్ గ్యాస్ట్రోఎంటెరైటిస్. సో ఈ క్యాంపైలోబాక్టర్ గ్యాస్ట్రోఎంటెరైటిస్లో డయేరియా, స్టమక్ క్రాంప్స్, ఫీవర్, నాజియా, వామిటింగ్ అండ్ జనరల్ టయర్డ్నెస్. ఇది ఎందుకు వస్తుందంటే అన్కుక్డ్ ఫుడ్, రా మీట్, రా ఎగ్స్ అలాంటివి తిన్నప్పుడు యూ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ క్యాంపైలోబాక్టర్ గ్యాస్ట్రోఎంటెరైటిస్ డిజీజ్. అండ్ నెక్స్ట్ నైన్త్ వన్ టెటానస్ని ధనుర్వాతం అని అంటారు తెలుగులో. అండ్ దీనికి మేజర్ సిమ్టమ్ లాక్ జా అంటారు. అంటే మొత్తం ఫేషియల్ మజిల్స్ అన్నీ బాగా రిజిడ్గా గట్టిగా పట్టేసినట్లు ఉంటుంది. నెక్స్ట్ 10th వన్ ఈజ్ యాంథ్రాక్స్. యాంథ్రాక్స్ అనేది ఒక సీరియస్ ఇల్నెస్. ఇది ఎక్కువగా యానిమల్స్ని అటాక్ చేస్తుంది. స్కిన్ మీద పెయిన్లెస్ అల్సర్స్ లాంటివి ఫామ్ అవుతాయి విత్ బ్లాక్ సెంటర్స్ ఇలాగా. అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, డయేరియా, అబ్డామినల్ పెయిన్, నాజియా, వామిటింగ్ అనేవి ఈ డిజీజ్లో సిమ్టమ్స్, యాంథ్రాక్స్ డిజీజ్లో. అండ్ ఇవి కాకుండా ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ప్రొఫైలాక్సిస్ అంటే ప్రివెన్షన్ కేసెస్లో ముందుగానే యూజ్ చేయొచ్చు ఎరిథ్రోమైసిన్ని. అండ్ టాపికల్ యూస్ కింద కూడా ఎరిథ్రోమైసిన్ని వాడొచ్చు. అండ్ అదర్ యూజెస్ ఇఫ్ యూ సీ గ్యాస్ట్రోపారసిస్ అంటే డీలేడ్ స్టమక్ ఎంప్టింగ్, స్టమక్ నుండి కంటెంట్స్ అనేవి మెల్లగా ఎంప్టీ అవ్వడం. సో ఇలాంటి కేసెస్లో ఇది గ్యాస్ట్రోపారసిస్ అంటే డయాబెటిక్స్కి బాగా యూజ్ అవుతుంది ఎరిథ్రోమైసిన్. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ. మ్యాక్రోలైడ్స్లో ఎరిథ్రోమైసిన్ తర్వాత నెక్స్ట్ డ్రగ్ ఈజ్ రాక్సిథ్రోమైసిన్. రాక్సిథ్రోమైసిన్ ఈజ్ లాంగర్ యాక్టింగ్, యాసిడ్ స్టేబుల్, మోర్ పొటెంట్ అంటే మోర్ స్ట్రాంగ్ అండ్ బెటర్ అబ్జార్ప్షన్ చూపిస్తుంది అండ్ బెటర్ టిష్యూ పెనిట్రబిలిటీ కూడా చూపిస్తుంది వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ఎరిథ్రోమైసిన్. అండ్ ఇది ఇన్హిబిషన్ ఆఫ్ మెటబాలిజం, వేరే డ్రగ్స్ మెటబాలిజంని ఇన్హిబిట్ చేయదు కాబట్టి డ్రగ్ ఇంటరాక్షన్స్ రిస్క్ అనేది రాక్సిథ్రోమైసిన్తో ఉండదు. అండ్ ఇది ఫుడ్ని తీసుకోవడానికి 30 minutes ముందు తీసుకోవాలి ఎందుకంటే ఫుడ్ అనేది దీని అబ్జార్ప్షన్తో, బయో అవైలబిలిటీతో ఇంటర్ఫియర్ అవుతుంది కాబట్టి. రాక్సిథ్రోమైసిన్ తర్వాత నెక్స్ట్ డ్రగ్ ఇస్ క్లారిథ్రోమైసిన్. క్లారిథ్రోమైసిన్ ఇస్ లాంగర్ యాక్టింగ్, యాసిడ్ స్టేబుల్ అండ్ షోస్ బెటర్ అబ్జార్ప్షన్. అండ్ ఈ క్లారిథ్రోమైసిన్ అనేది హెచ్ పైలోరీకి అండ్ హెచ్ ఇన్ఫ్లుయెన్సాకి, లెజియోనెల్లాకి అండ్ ఏటిపికల్ మైకోబాక్టీరియా, ఈ బ్యాక్టీరియాకి అగెయిన్స్ట్గా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక్కడ ఏటిపికల్ మైకోబాక్టీరియా అంటే మైకోబాక్టీరియం జీనస్ వల్ల కాజ్ అవుతున్న చిన్న చిన్న లో గ్రేడ్ ఇన్ఫెక్షన్స్ని ఏటిపికల్ మైకోబాక్టీరియా అని అంటాం. అండ్ దీంట్లో సిమ్టమ్స్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అండ్ జాయింట్ స్టిఫ్నెస్ ఇలాంటివి చూడొచ్చు. అండ్ జనరల్ డిస్కంఫర్ట్, మెలైజ్, ఎక్కువగా ఫ్యాటిక్గా ఉండడం, వెయిట్ లాస్ అండ్ వీక్నెస్ అనేది
ఈ మైకోబాక్టీరియా, ఏటిపికల్ మైకోబాక్టీరియా కాజ్ చేస్తున్న డిజీజెస్లో సిమ్టమ్స్. అండ్ ఇది కూడా డ్రగ్ ఇంటరాక్షన్స్ చూపిస్తుంది ఎరిథ్రోమైసిన్ లాగా, ఎందుకంటే క్లారిథ్రోమైసిన్కి ఎరిథ్రోమైసిన్తో స్ట్రక్చరల్ సిమిలారిటీ ఉంది కాబట్టి, స్ట్రక్చరల్గా సేమ్ ఉన్నాయి కాబట్టి ఎరిథ్రోమైసిన్ లాగా క్లారిథ్రోమైసిన్ కూడా డ్రగ్ ఇంటరాక్షన్స్ని చూపిస్తుంది. ఇది ర్యాపిడ్గా అబ్జార్బ్ అవుతుంది క్లారిథ్రోమైసిన్, అండ్ ఇట్ ఈస్ మెటబలైజ్డ్ ఇన్ ద లివర్ అండ్ ఎక్స్క్రీటెడ్ ఇన్ ద యూరిన్. క్లారిథ్రోమైసిన్ తర్వాత నెక్స్ట్ డ్రగ్ ఈజ్ ఎజిథ్రోమైసిన్ ఫార్మకోకైనెటిక్స్ కానీ మీరు చూస్తే ఇట్ ఈస్ యాసిడ్ స్టేబుల్ అండ్ ర్యాపిడ్లీ అబ్జార్బ్డ్. బెటర్ టిష్యూ పెనిట్రబిలిటీ అయితే ఎజిథ్రోమైసిన్ చూపిస్తుంది. అండ్ ఎజిథ్రోమైసిన్ అనేది లాంగర్ యాక్టింగ్, సో గివెన్ ఓన్లీ వన్స్ డైలీ, అండ్ ఇది టిష్యూస్లో లాంగర్ పీరియడ్ వరకు స్టే అవుతుంది. సో సస్టైన్ రిలీజ్, గ్రాడ్యువల్గా ఈ డ్రగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎలిమినేషన్ T12 అనేది ఆల్మోస్ట్ 3 days ఉంది దీనికి. అండ్ దీంట్లో డ్రగ్ ఇంటరాక్షన్స్ అనేవి, ఎలాంటి డ్రగ్ ఇంటరాక్షన్స్ అనేవి ఉండవు ఎజిథ్రోమైసిన్లో. సో ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ డ్రగ్ ఇంటరాక్షన్స్ ఎజిథ్రోమైసిన్ డ్రగ్. యాంటీబ్యాక్టీరియల్ స్పెక్ట్రమ్ అనేది ఎజిథ్రోమైసిన్కి సిమిలర్ టు ఎరిథ్రోమైసిన్, సేమ్ ఎరిథ్రోమైసిన్ లాగానే ఉంటుంది. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే ఎజిథ్రోమైసిన్ అనేది మైకోబాక్టీరియం ఏవిఎం కాంప్లెక్స్కి ఎగెయిన్స్ట్గా కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక్కడ MAC మైకోబాక్టీరియం ఏవిఎం కాంప్లెక్స్ అంటే ఇవి ఒక మైకోబాక్టీరియా గ్రూప్, నాన్ ట్యూబర్క్యులోసిస్ డిజీజెస్ని ఇవి కాజ్ చేస్తాయి. అంటే ఇవి లంగ్స్ని డ్యామేజ్ చేస్తాయి అండ్ దే కాజ్ ఫ్యాటిగ్, క్రానిక్ కాఫ్ అనేది ఒక సిమ్టమ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అండ్ నైట్ స్వెట్స్, కాఫ్ చేస్తున్నప్పుడు బ్లడ్ అనేది బయటికి ఊజ్ అవ్వడం, సో కాఫింగ్ అప్ బ్లడ్ అండ్ వెయిట్ లాస్ అనేది ఈ మైకోబాక్టీరియం ఏవిఎం కాంప్లెక్స్ కాజ్ చేస్తున్న డిజీజెస్లో వచ్చే సిమ్టమ్స్. ఇది మెయిన్గా లంగ్స్ని డ్యామేజ్ చేస్తుంది. అండ్ ఎజిథ్రోమైసిన్ ఈజ్ ఆల్సో ఎఫెక్టివ్ అగేన్స్ట్ T. gondii, దట్ ఈస్ టాక్సోప్లాస్మా gondii. ఇది ఒక పారాసైటిక్ ప్రోటోజోవన్ అండ్ ఇది బ్రెయిన్, లంగ్స్, మజిల్ టిష్యూని అటాక్ చేస్తుంది. ఇఫ్ యూ సీ ద యూజెస్ ఆఫ్ ఎజిథ్రోమైసిన్ అనేది ప్రొఫైలాక్సిస్ కింద యూజ్ చేయొచ్చు, ప్రివెన్షన్ కింద యూజ్ చేయొచ్చు, అండ్ ఏటిపికల్ మైకోబాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో ఇది యూజ్ చేయొచ్చు. రెస్పిరేటరీ, జెనైటల్ అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్లో ఎజిథ్రోమైసిన్ ఈజ్ యూజ్డ్. అండ్ ఎజిథ్రోమైసిన్ ఈజ్ ప్రిఫర్డ్ ఇన్ chlamydial infections as well as legionnaire pneumonial infections. So students, this is all about the macrolides. We have seen about erythromycin and its semi-synthetic derivatives like roxithromycin, clarithromycin and azithromycin. If you like the video, kindly like, subscribe and share my channel. అండ్ స్టూడెంట్స్, నేను అట్లీస్ట్ 100 likes ఈ వీడియోకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.